సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. కార్మికుల మీద ఎలాంటి భారం పంచుకోకుండా ఆటోలను ఎన్నో విధాలుగా మోసం చేసింది. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ముసలి కన్నీరు కారుస్తూ ఆటో డ్రైవర్లకు ఏదో న్యాయం చేస్తామని ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తుంది. దాంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లకు కానీ ఎమ్మెల్సీలకు కానీ లేనటువంటి జీత భత్యాలు తీసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరీక్షించడంలో విఫలమైనటువంటిది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలలో భాగంగా మాకు ఆటో డ్రైవర్కి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది. దాంతోపాటు మీటర్ రేట్లు పెంచడానికి సిద్ధమైంది. దాంతోపాటు ఈ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10-15 రోజులు కూడా కాలేదు, ఇంకా నిలదొక్కుకోలేదు. ఖజానా ఎంత ఉందో తెలియదు, అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేశారు ఆటో డ్రైవర్లకు అని రోడ్డు మీద రావడం అనేటువంటిది అది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఆటో డ్రైవర్లు ఈ విషయాన్ని గమనించాలని మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుందో దాన్ని నమ్మకూడదు. మీ వెనుకాల ప్రభుత్వం ఉంటుందని ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. ఆయన పూర్తిగా మాకు హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి మేము శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ నిశ్చింతగా మీ సంక్షేమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తూ మీకు సహాయ సహకారాలు అందించడానికి ఐఎన్టీసీ ఆటో యూనియన్ ముందుంటుందని విన్నవించుకుంటున్నాం. పేరు గోదం మల్లేష్ గౌడ్, తెలంగాణ ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఆటో యూనియన్ బీఆర్ఎస్ ఆటో యూనియన్ కొంతమంది గూండాలు పెట్టేసి డబ్బులు ఇచ్చేసేసి ఆటో డ్రైవర్లు మొత్తం అన్యాయమవుతుందని చెప్పేసి ఇలా రకరకాలుగా పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇదే 2002లో కరోనా టైంలో బండ్లు అన్ని ఆటోలు కానీ లారీలు కానీ బస్సు కానీ ఫిట్నెస్ లేకుండా సంవత్సరం పాటు మా ఇళ్ళ ముందు పెట్టుకొని మేము ఉన్నప్పుడు రోడ్ సేఫ్టీ బిల్ అని చెప్పేసి రోజుకు 50 రూపాయలు ఫైన్ వేసేసి కనీసము 50-60 మంది డ్రైవర్లు చనిపోయినారు. ఒక్కొక్క ఆటో కానీ ఒక లారీకి కానీ ₹1,00,000, 50,000 రూపాయలు, 30,000 రూపాయలు పెనాల్టీ వచ్చింది. రోడ్డు మీద పోతా ఉంటాము, పెనాల్టీ కట్టమని ఆ రోజు ఆర్టీఓ అధికారులు ట్రాఫిక్ అధికారులు పట్టుకున్నారు. ఇంటి ముందు పెట్టుకుంటామని మా భార్య పిల్లలు. అదే ప్రభుత్వము మళ్ళీ 2 నెలల తర్వాత మేము ఎత్తేస్తున్నామని చెప్పేసి మా ప్రాణాలు పోయినాక మా మీద కేసులు పెట్టి ఆ రోజు ధర్నాలు చేస్తే మా మీద కేసులు పెట్టేసి వేధించిన ప్రభుత్వం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకసారి ఆలోచించాలి. 2013లో ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మీటర్ రేటు పెంచినారు. కానీ ఈ రోజు 2024 వచ్చినది. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ పెన్షన్ సిద్ధంగా ఉన్నది. ప్రతి డ్రైవర్ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మేము మేనిఫెస్టో పెట్టించినాం. అయ్యా మా బాధ ఈ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ మీరు ముందుకు రావాలి, ప్రతి ఆటో డ్రైవర్కి 12,000 రూపాయలు ఇవ్వాలి, ఏది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా ఇవ్వని చెప్పేసి మా మేనిఫెస్టో చైర్మన్ గారు శ్రీధర్బాబు చెప్పాం. అదే సంక్షేమ బోర్డు ద్వారా మా భార్య పిల్లలకు కానీ మాకు ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏ విధంగా అయినా కానీ సంక్షేమ క్లుప్తంగా తెలియజేసినాం. దాన్ని మా కాంగ్రెస్ పార్టీ మా సమస్యలు విని ఇలా మేనిఫెస్టో పెట్టించినారు. అసలు ప్రభుత్వాన్ని ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ ఆటో యూనియన్ వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ మేము వీడియో అందరూ అడిగినాం డ్రైవర్లని, ఇక్కడ బాధ ఉందంటే మాకు బాధ ఏం లేదు, తొందరలో మాకు సంక్షేమ బోర్డు రావాలి, మాకు ఇది 12,000 రూపాయలే మా సమస్యలు తెలియజేయని చెప్పేసి డ్రైవర్లు అడుగుతున్నారు. కానీ కొంతమంది కావాలని కేటీఆర్ గారు ఈ గత బీఆర్ఎస్ వాళ్ళు కావాలని మా కాంగ్రెస్ పార్టీ మీద మా ఆటో డ్రైవర్ల మీద కావాలని లేనిపోయి ఇది బురద చల్లుతారని చెప్పేసి ఈ సభాముఖమే తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాము,
ప్రతి డ్రైవర్కి కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు అందరూ అండగా ఉందని చెప్పేసి 10 దఫాలుగా చెప్పినారు. తొందరలో ఈ 6 గంటలు అయిపోగానే తొందరలో మేము పిలిచి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్లస్ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. అయినా కానీ మళ్ళీ రోజు ధర్నా అని చెప్పేసి, పేపర్ స్టేట్మెంట్ అని చెప్పి రకరకాల కుట్రలు వంతు మాకు లేనిపోని అబద్ధాలు చేస్తామని చెప్పేసి ఈ సభకు తెలుసు. థ్యాంక్ యూ అండి. నా పేరు శంకర్లాల్ రమావత్, ఐఎన్టీసీ ఆటో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు పెద్దలు చెప్పినట్లు చాలా విడ్డూరంగా ఉంది. కేటీఆర్ గారు ఇప్పుడు ఆటో డ్రైవర్లకు పిలిపించి నేను కమిటీలు పెడుతున్నా, నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అని ముద్దాడుతుండు. గతంలో 10 సంవత్సరాలు ఏ ఆటో డ్రైవర్లకు ఏం చేసిండో ఒక్క పని చెప్పమని చెప్పండి. నేను సభాముఖంగా చెప్తున్నాను, ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను. కేటీఆర్ గారు ఎన్నిసార్లు పోయినా కూడా అప్పుడున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ గారు ఏ రోజైనా కార్మికులు పిలిపించి మాట్లాడారా? ఆటో కార్మికుల సమస్యలు ఎప్పుడైనా చూశారా? అసలు ఎక్కడుంటున్నారన్న కూడా తెలియదు. ఈరోజు నాయకులు కొత్తగా మాట్లాడుతున్నారు. 2002లో ఆటో పర్మిట్లు ఆపేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఉండే చంద్రబాబు నాయుడు 2002లో ఆపేసాడు. తర్వాత 2011లో కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 20,000 పర్మిట్లు ఇచ్చారు. అక్కడి నుంచి 2011 నుంచి 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాల్లో ఏ ఆటో డ్రైవర్లు కూడా ఫైనాన్షియల్ బాధతో తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. పర్మిట్లు తీయకుండా యాక్చువల్గా ఆటో తీసుకుంటే 2,50,000 అయితే ఈరోజు 6 లక్షల రూపాయలకు తీసుకొని ఆటో డ్రైవర్లు నడపలేక, కిరాయి కట్టలేక, ఇల్లు కిరాయి కట్టలేక అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. ఏ రోజు కూడా పట్టించుకొని కేటీఆర్ గారు ఈ రోజు ఆటో డ్రైవర్ల కొంత కమిటీలు చేస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మొత్తం అన్యాయం చేసేసింది. ఏం చేసిందండి? ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆటో డ్రైవర్లు? అప్పుడు ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎన్ని సందర్భాల్లో ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు కానీ, పర్మిట్లు కానీ, మీటర్ ఛార్జీలు ఈ రోజు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఆటో ఛార్జీలు పెంచలేదు. పర్మిట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ 20,000 పర్మిట్లు ఇస్తే అక్కడ SC/STకి సంబంధించిన 625 పర్మిట్లు ఆగిపోతే ఎన్నో సందర్భాల్లో మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పోయి కలిస్తే పట్టించుకొని పాపాన పోలేదు. ట్యాక్స్ అని చెప్పారు. మొదట్లో ఏదో ట్యాక్స్ చేశారు, తర్వాత మేము మొత్తం చేస్తున్నాము ఆటో డ్రైవర్లకు ఎత్తుకొని తిరుగుతున్నామని చెప్పారు. సిగ్గుండాలి. ఈరోజు ఆటో డ్రైవర్లకు ప్రేమ చూపిస్తున్నారు, సవతి ప్రేమ చూపిస్తున్నారు. 10 సంవత్సరాలు ఏమైంది? ఇప్పుడు అందరూ గుర్తుకొచ్చేసారా? ఆటో యూనియన్ వాళ్ళు, ఆటో డ్రైవర్లు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ అన్నగారు చెప్పినట్టు మేనిఫెస్టోలో సంక్షేమ బోర్డు గురించి కానీ, పర్మిట్ల గురించి కానీ, ఆటో మీటర్ల గురించి కూడా క్లియర్గా రాసి శ్రీధర్ బాబు గారికి ఇచ్చినాము. ఈరోజు కూడా మన రవాణా శాఖ మంత్రి గారికి కలిసాము. మా స్టేట్ కమిటీ మాకు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, కొంచెం ఓపిక పట్టండి, ముఖ్యమంత్రి గారితో చర్చించి మీకు న్యాయం జరిగేలా చేస్తాము అని చెప్పడం జరిగింది. అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు గైడ్లైన్స్ వాళ్ళకు మిస్గైడ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు మిస్గైడ్ చేసి కేటీఆర్ గారు ఇప్పుడు ఎక్కడ ఏ ఆస్కారం లేక ఏదో ఒకటి ఇష్యూ చేయాలి ఒక ఆలోచన చేస్తారు. కానీ ఆటో సోదరులారా, మీకు చెప్పేది ఒకటే మా విన్నపం, ఎవరి మాటను నమ్మకండి. గత 10 సంవత్సరాలు జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏం చేసిండో ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి అడగండి. ఇప్పుడు చేస్తున్నారు, ఆ రోజు 10 సంవత్సరాలు ఏం చేశారు? వీళ్ళంతా ఫైనాన్సర్లు మొత్తం కుమ్మక్కై ఒక సిండికేట్ అయి 100 కోట్లు ఫైనాన్సర్లు 1,000 కోట్లు తీసుకొని ఒక్క పర్మిట్ కూడా ఇష్యూ చేయలేదు. ఈరోజు ఆటో డ్రైవర్లు ఆటో నడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఓలా, ఊబర్, బైక్లు ఇల్లీగలు ఎవరిచ్చారండి పర్మిషన్లు? ఐటీ మంత్రి, నేను మొత్తం ఐటీ నేనే చూసుకుంటా అని చెప్పి ఐటీ మంత్రి ఇచ్చి ఈరోజు 100 దగ్గర 100 కోట్లు వండుకొని పాపం ఆటో సోదరులు అమాయకులు కష్ట చేస్తే తప్ప రాని వాళ్ళు ఈరోజు అన్యాయం చేస్తుంది. 6 లక్షలకు ఆటో తీసుకొని ఆ ఫైనాన్స్ కానీ కిరాయి కానీ కట్టలేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. అది కనపడలే కేటీఆర్ గారికి. నేను ఒకటే చెప్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, 10 సంవత్సరాలు మీరేం చేశారో మీరు చెప్పండి. ఒక్క పని చేసినాం, ఆటో డ్రైవర్లకు అది చేసినామని చెప్పండి.
మేము చెప్తాం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరండి? ఆటో డ్రైవర్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆటో డ్రైవర్లు అంతా బిలో ప్రాపర్టీ వాళ్ళు బతురు. వాళ్ళకి హెల్ప్ చేయకుండా నువ్వు ఫైనాన్స్ వాళ్ళకు కోట్లలో పర్మిట్లు అమ్ముకుంటున్నారు. పర్మిట్లు రిలీజ్ చేస్తే ఏమైంది? దయచేసి ఆటో సోదరులకు అందరికీ తెలియజేది ఏమనగా, మీరు నమ్మకండి, కల్లబొల్లి మాటలు నమ్మకండి, ఈ నాయకుల మాటలు నమ్మకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు త్వరలోనే కొంచెం సమయం పాటించండి, ఓపికగా ఉండండి. ఖచ్చితంగా మనకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ పూర్తవుతుందని చెప్పి మనకు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అంతా మంచి జరగాలని, జరుగుతుందని చెప్పి ఆశిస్తూ